రోజు 6 మే 2025 ముఖ్యమైన వార్తలు. ముందుగా ఆంధ్రప్రదేశ్ వార్తలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులకు పంట నష్టం కారణంగా తక్షణమే పెట్టుబడి సాయం అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయం రైతులకు ఊరటనిచ్చే అంశంగా ఉంది. సింహాచలం చందనోత్సవంలో జరిగిన ఒక ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకుంటోంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వర్షాల కారణంగా అప్రమత్తం. ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న వర్షాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికలపై స్పష్టత. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల గురించి ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఈ ఎన్నికలు త్వరలో జరగనున్నాయని సమాచారం. తెలంగాణ వార్తలు. తెలంగాణ హైకోర్టు గ్రూప్ 1 నియామకాలపై సింగిల్ బెంచ్ ఉత్తర్వులలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. ఈ నిర్ణయం ఉద్యోగార్థుల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో తీవ్రమైన ఎండల కారణంగా కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సన్న బియ్యం పంపిణీ. తెలంగాణలో పేదలకు రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేసే కార్యక్రమం సిద్ధంగా ఉందని ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ వార్తలు. భారత వైమానిక దళం హెచ్చరిక. పాకిస్తాన్ నుంచి ఏదైనా దాడి జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుందని భారత వైమానిక దళం హెచ్చరించింది. ఈ ప్రకటన జాతీయ భద్రతా చర్చల్లో కీలకమైంది. నీట్ యూజీ 2025 పరీక్ష మే 5, 2025న శాంతియుతంగా జరిగింది. అయితే ఫిజిక్స్ విభాగం చాలా కష్టంగా ఉందని విద్యార్థులు తెలిపారు. ఎల్పీజీ ధరల తగ్గింపు. దేశవ్యాప్తంగా ఎల్పీజీ సిలిండర్ ధరలు తగ్గాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది సామాన్య ప్రజలకు ఊరటనిచ్చే వార్త. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి వ్యతిరేకంగా హైదరాబాద్లో ఆందోళనలు జరిగాయి. ఈ ఘటన అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. కేంద్ర నిఘా వర్గాలు తెలంగాణతో సహా ఉగ్రవాద ప్రభావిత రాష్ట్రాలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాయి. హైదరాబాద్లో పోలీసులు భద్రతను బలోపేతం చేశారు. కేరళలో మైనర్పై అత్యాచారం కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ విషయానికి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వార్త మీకు ఉపయోగకరమైన అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తెలుగు న్యూస్ అప్డేట్స్ 24/7 యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. ధన్యవాదాలు.